హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం లెర్నింగ్ కంప్యూటర్ క్లాస్ 13లోకి వచ్చాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం కంప్యూటర్ యొక్క బేసిక్ నాలెడ్జ్ అంతా తెలుసుకున్నాం. అంటే ఐపీఓ సిస్టమ్ అంటే ఏంటి, ఇంకా కంప్యూటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కూడా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ పాత వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక నేను పైన కనిపిస్తున్న ఐ అనే సింబల్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ క్లాస్లో అసలు సిపియులో ఉన్న ఇంటర్నల్ పార్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ పార్ట్స్ అంటే మనం ఏమేమి లెక్కిస్తాం, సిపియు, మానిటర్, మౌస్, కీబోర్డు, ఇవి అన్నిటిని మనకి కంప్యూటర్ పార్ట్స్లో వస్తాయి. సో కంప్యూటర్ పార్ట్స్లో ఒక భాగమైన సిపియులో ఉన్న పార్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటే మనకి నేను ముందు చెప్పబోయే క్లాస్ అన్నీ కూడా మీకు క్లియర్గా డౌట్స్ అనేవి లేకుండా ఉంటాయి. సో మీరు ఈ క్లాస్ని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్గా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా డైరెక్ట్గా సిపియులో ఉన్న పార్ట్స్ ఇంకా దాని యొక్క కనెక్షన్స్ గురించి కూడా ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కంప్యూటర్లో ఉన్న పార్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ పార్ట్ ఏంటంటే, మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిన మేజర్ పార్ట్ ఏంటంటే మదర్ బోర్డ్ అని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, కంప్యూటర్లో మేజర్గా మనకి మదర్ బోర్డ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మదర్ బోర్డులోనే మనం ప్రాసెసరు, గ్రాఫిక్ కార్డ్స్, ర్యామ్ ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతానే మదర్ బోర్డ్ ఫ్రెండ్స్, ఇదంతా మదర్ బోర్డ్. ఓకేనా ఫ్రెండ్స్? మనకి మదర్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట సిపియులో. దీని మీదే అన్నీ బేస్ అయ్యి రన్ అవుతూ ఉంటాయి. సో దీని మీదే ప్రాసెసర్ రన్ అవుతుంది, దీనికి మనం హార్డ్ డిస్క్ కూడా ఇవ్వాలి, దీనికే సిడి డ్రైవ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా దీనికే ఇన్సర్ట్ చేయాలి. సో మదర్ బోర్డ్ అనేది ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక ఫ్యాన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ని మనం కూల్సింగ్ ఫ్యాన్ అంటాం. ఈ కూల్సింగ్ ఫ్యాన్ ఎందుకంటే మన ప్రాసెసర్ని హీట్ అవ్వకుండా చూసుకుంటాం ఫ్రెండ్స్. ఈ కూల్సింగ్ ఫ్యాన్ మనం సిస్టమ్ వాడేటప్పుడు లోడ్ అంతా ప్రాసెసర్ మీద పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏం చేసినా దానికి ఫాస్ట్గా పనిచేయాలంటే ఈ ప్రాసెసర్ అనేది ఉపయోగపడుతుంది. సో ప్రాసెసర్ మీద లోడ్ పడడం వల్ల ప్రాసెసర్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. సో హీట్ అయినప్పుడు మనకి ఈ ఫ్యాన్ మనకి సిస్టమ్ ఆన్ చేయగానే రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాన్ వల్ల మనకి ప్రాసెసర్ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది. సో ప్రాసెసర్ హీట్ అవ్వకుండా ఉంటే మనకి మనం ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా అది కరెక్ట్గా స్లో అవ్వకుండా మనకి సిస్టమ్ అనేది రన్ అవుతుంది. సో ఈ ఫ్యాన్ అనేది కూల్సింగ్ ఫ్యాన్ అనమాట. ఇది ప్రాసెసర్కి కూల్ ఎయిర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనకి దీన్ని మనం ఎస్ఎంపిఎస్ అంటాం. ఈ ఎస్ఎంపిఎస్ మనకి సిస్టమ్ అంతటికి పవర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎంపిఎస్ అంటే ఏంటి, ఎస్ఎంపిఎస్ యొక్క డెఫినేషన్ తెలుసుకున్నప్పుడు, ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై అనమాట. స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై, ఎస్ఎంపిఎస్ ఫుల్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్, స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై. సో ఎస్ఎంపిఎస్కి మనం పవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ ఎస్ఎంపిఎస్లోకి పవర్ అనేది వెళ్తుంది. తర్వాత మనకి మదర్ బోర్డు నుంచి మళ్ళీ హార్డ్ డిస్క్ మళ్ళీ మదర్ బోర్డు నుంచి సిడి డ్రైవ్కి, ఇలా అన్నిటికి కూడా పవర్ వెళ్ళాలంటే మేజర్గా పవర్ సప్లై చేయాలంటే ఈ ఎస్ఎంపిఎస్ అనేది ఉండాలి. సో మీరు ఫస్ట్నే ఈ ఎస్ఎంపిఎస్కి పవర్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఎస్ఎంపిఎస్ అంటాం. దీని పవర్ సప్లై అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనం హార్డ్ డిస్క్ పెట్టుకునే ప్లేస్ అనమాట. ఇదే హార్డ్ డిస్క్ అనమాట. ఇది మనకి మదర్ బోర్డ్ నుంచి కనెక్షన్స్ అయితే ఇక్కడ దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మనం ఇచ్చిన స్టోరేజ్ అంతా ఈ హార్డ్ డిస్క్లోనే స్టోర్ అవుతుంది. నేను మీకు స్టోరేజ్ యూనిట్లో దీని గురించి చెప్తూ ఉంటాను, హార్డ్ డిస్క్ గురించి చెప్పాను కూడా. సో ఈ హార్డ్ డిస్క్లోనే మనం స్టోర్ చేసినంత స్టోర్ అవుతుంది అనమాట. ఈ హార్డ్ డిస్క్ అనేది ఇక్కడ పెట్టాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ సిడి డ్రైవ్. ఈ సిడి డ్రైవ్లోంచి మనం సిడీస్ అన్నీ ఇన్సర్ట్ చేస్తే సిడి డ్రైవ్లోకి ఫస్ట్ అయితే వెళ్తాయి. అక్కడ సిడీని అంతటిని అది ఒకసారి స్కాన్ చేసుకుంటుంది. అంటే దానికి సిడీలో ఉన్నదంతా రీడ్ చేసుకుని స్కాన్ చేసుకుంటుంది.
సో మనం అలా డెస్క్టాప్ నుంచి దాన్ని సీడీలో ఉన్నది ఏంటనేది చూడొచ్చు. సో ఈ సీడీ డ్రైవ్ని మనకి మదర్ బోర్డ్కి అయితే ఈ సీడీ డ్రైవ్ అనేది కనెక్ట్ అయ్యింది. చూడండి ఇక్కడ ఇది ఇలాగా మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ అయ్యింది. సో ఈ సీడీ డ్రైవ్ నుంచే మనం సీడీస్ ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కనెక్షన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక పెద్ద పిన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇందులో మనం పవర్ అనేది దీంట్లోకి ఇవ్వాలి. ఇది మనకి ఎస్ఎంపిఎస్కి ఉండే పిన్ అనమాట. ఇందులోకి మనం ఒక ప్లగ్ అయితే ఇన్సర్ట్ చేయాలి. మీరు సిస్టమ్ కొన్నప్పుడే మీకు కేబుల్స్ అయితే ఇస్తారు. ఆ కేబుల్ని ఇందులోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ స్విచ్ బోర్డ్లోకి అయితే ఇన్సర్ట్ చేసుకుని అక్కడ నుంచి పవర్ అయితే దీనికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ మీరైతే పవర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు పవర్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ అయితే మీరు ఏం చేయాలి, మానిటర్ ప్లగ్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. అది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక బ్లూ కలర్లో ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ పిన్లోనే మనం మానిటర్ ప్లగ్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. ఈ పిన్లో మానిటర్ ప్లగ్ని ఇన్సర్ట్ చేసి ఈ స్క్రూస్ అనేవి టైట్ చేస్తే మనకి మానిటర్ అనేది వర్క్ అవుతుంది. ఈ పిన్ ఫ్రెండ్స్ గుర్తించుకోండి, ఈ బ్లూ కలర్ పిన్లోనే మనం మానిటర్ ప్లగ్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పింక్ కలర్లో బాగా పెద్దగా ఉన్న పిన్ అయితే ఇది. సో ఈ పిన్ ఎందుకు మనకి అంటే ప్రింటర్స్కి అనమాట. ప్రింటర్స్కి ఈ పిన్లోనే ప్లగ్ అయితే ఇన్సర్ట్ చేసి మీరు స్క్రూస్ అనేవి టైట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రింటర్ పిన్, గుర్తుంచుకోండి, ఇది ప్రింటర్ పిన్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకో పిన్. ఈ పిన్ ఎందుకంటే మనం ఇంటర్నెట్ మోడెమ్స్ ఇలాంటివన్నీ కనెక్ట్ చేసుకోవడానికి ఈ పిన్, ఈ మోడెమ్స్ అవన్నీ కనెక్ట్ చేసుకోవడానికైతే ఈ పిన్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి 2 పిన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ 2 పిన్స్ మనకి మీకు అప్పుడులో అయితే మౌసులకి కీబోర్డులకి ఈ పిన్స్ అనేవి వాడేవారు. ఇప్పుడు మనకి యూఎస్బి పిన్స్ అయితే వచ్చేసినాయి. కానీ అప్పుడులో దీనికి కీబోర్డ్ కనెక్ట్ చేసేవారు, దీనికి మౌస్ కనెక్ట్ చేసేవారు. మీ దగ్గర ఓల్డ్ సిస్టమ్స్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసి కూడా చూడండి. ఈ 2 పిన్స్ దీనికి ఉంటే కనుక మీకు ఒకవేళ ఏది కనెక్ట్ చేయాలని డౌట్ ఉంటే కనుక ఇది చూడండి, ఇక్కడ వైలెట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వైలెట్ అనేది మనకి కీబోర్డ్ కనెక్ట్ చేయాల్సిన పిన్ను. ఇక్కడ మనకి గ్రీన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ గ్రీన్లో మనం మౌస్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గ్రీన్లోని మౌస్, వైలెట్లో కీబోర్డు. ఇక్కడ మనకి క్లియర్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 4 పిన్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 4 పిన్నులని మనం యూఎస్బిఎస్ అంటాం. ఇందులోనే మనం పెన్ డ్రైవ్స్, మౌసెస్, కీబోర్డులు, పెన్ డ్రైవ్లు ఇలాంటివి కూడా మనం ఇందులో యూఎస్బీలో అయితే ఇన్సర్ట్ చేస్తాం. కొన్ని రోజులు ఉంటే మనకి మానిటర్లు కూడా యూఎస్బీలో వచ్చేస్తున్నాయి. సో ఈ పిన్స్ని మనం యూఎస్బీస్ అంటాం. ఇందులో ఏం వాడతామంటే పెన్ డ్రైవ్స్, మౌస్ ఇలాంటివన్నిటిని ఈ యూఎస్బీలో కనెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒక కొంచెం పెద్దగా ఉన్న ఒక పిన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ పిన్ మనకి ఇంటర్నెట్ అవి కనెక్ట్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది, ఇంటర్నెట్ పిన్. సో ఇంటర్నెట్ మీరు వేయించుకున్నప్పుడు జాక్ వస్తుంది కదా ఫ్రెండ్స్, బాక్స్ కొనే జాక్, ఆ జాక్ని దీంట్లో ఇన్సర్ట్ చేసి మీరు వాడుకోవచ్చు ఇంటర్నెట్ అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూడండి 3 పిన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 పిన్స్ ఎందుకంటే ఇవి ఆడియోకి సంబంధించినవి అనమాట. ఆడియోకి సంబంధించిన పిన్స్. మనకి ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న ఈ వైలెట్ కలర్ పిన్ ఎందుకంటే ఇది మనకి ఆడియో అవుట్పుట్ అనమాట. ఆడియో అవుట్పుట్ అంటే మీరు ఏమేమి కనెక్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే స్పీకర్స్ కానీ ఇలాంటి వాటికి ఈ ఆడియో అవుట్పుట్ పిన్లో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక పింక్ కలర్లో ఒక పిన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ పిన్లో మీరు ఏం కనెక్ట్ చేయాలి, ఇది ఇన్పుట్ పిన్. ఈ పిన్లో మీరు ఏం కనెక్ట్ చేయాలి అంటే మీ మైక్రోఫోన్స్ ఇలాంటివన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇక్కడ ఇంకొక ఎల్లో కలర్ పిన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ పిన్లో కూడా మన మైక్రోఫోన్స్ ఇలాంటి మైక్స్ అవన్నీ కూడా ఈ పిన్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఈ పిన్లో కనెక్ట్ చేయొచ్చు, ఈ పిన్లో కనెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవి మన కంప్యూటర్ యొక్క కనెక్షన్స్ అయితే. సో మీకు అంతా క్లియర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. చూశారు కదా కంప్యూటర్ యొక్క కనెక్షన్స్, ఇంకా సిపియూలో ఉన్న పార్ట్స్.
సో ఫ్రెండ్స్, ఇవి మనం ఎంత తెలుసుకున్నాము అంటే, మీరు నేను చెప్పిన నెక్స్ట్ క్లాస్ అన్నీ అర్థం అవ్వాలంటే ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే నేను చెప్పాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లెర్నింగ్ కంప్యూటర్ వీడియోస్ కోసం మరియు టెక్నాలజీ అప్డేట్స్ కోసం మన ఎంవీఆర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడంతోనే అయిపోలేదు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు ఏంటి అంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.